ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే మన గోంగూర సీజన్ గదండీ ఇప్పుడు. గోంగూర చికెన్. జలుబులు చేసి, నోరుకి ఏం తినబుద్ధి కానప్పుడు చికెన్ టేస్టీగా, గోంగూరతో పుల్ల పుల్లగా ఎలా ఉంటుంది అనంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకునే కర్రీ టేస్టీగా గోంగూర చికెన్ అనేది మనందరికి కూడా ఫేవరెట్ డిష్. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను చూడండి పావు కేజీ చికెన్ తీసుకున్నాను. పావు కేజీ చికెన్‌కి ఇలా కొలతతోటి ఒక పిరికెడు గోంగూర తీసుకున్నాను. ఇది మునగాడ్డం లేదు అండి. ఫ్రెష్‌గా తీసుకున్న గోంగూరను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఒక టమాటో, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత చికెన్‌లో మసాలా కలుపుకుందాం ఫస్ట్. మీ మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారండి? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే నేను వీడియోలో ఉందండి మన ఛానల్‌లో. ఒకసారి లింక్ ఫాలో అవ్వండి. తర్వాత ఉప్పు కారాలనేవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళకండి. గోంగూరలో పులుపుతనం ఉంటుంది కాబట్టి, చికెన్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీనెస్ తినేవాళ్ళు కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. నేను ఈ స్పూన్ తోటి 1 ఫుల్ స్పూన్ వేశాను. తర్వాత ధనియా పౌడర్, పచ్చి ధనియా పౌడర్ అండి ఫ్లేవర్ కోసం. కూర కూడా చిక్కగా వస్తుంది. చూడండి, ఒక స్పూన్ ఉప్పు. ఇవన్నీ ముందే కలిపి పెట్టడం వలన చికెన్‌లో ఉండే నీసు వాసన అనేది పోతుంది. ఇది హోల్ గరం మసాలా పౌడర్ అండి. ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను మసాలా పౌడర్ అనేది. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా చికెన్ని కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. గోంగూరలో ఉండే కాల్షియం, ఐరన్ మనకు హెల్త్‌కి డయాబెటిస్ వాళ్ళకి గానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి గానీ చాలా మంచిది. చికెన్ ప్రోటీన్ ఫుడ్. కాబట్టి ఇవి 2 కలిపి కాంబినేషన్‌లో తింటే చాలా టేస్టీతో పాటు హెల్త్‌కి గూడా బెనిఫిట్ అయితది. హెయిర్ ఫాల్‌కి గూడా గోంగూర అనేది చాలా మంచిదండి. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ ఉంటుంది. చికెన్ వేడి చేస్తదనుకున్న వాళ్ళు చికెన్‌లో ఒక స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పెరుగు వేయడం వలన చికెన్ వేడి చేయదు. ప్లస్ మళ్ళీ నీచుతనం అనేది తగ్గిపోతుంది. చూడండి, ఇట్లా చేతితోటే కలుపుకోవాలి. అప్పుడే ముక్కకు మంచిగా పడుతుంది. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగానివ్వాలి. తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర. కొంతమంది తాలింపు గింజలు వేసుకోరండి, హోల్ గరం మసాలా వేసుకుంటారు. కానీ నేను గరం మసాలా ఎక్కువ వద్దు అని అవాయిడ్ చేస్తాను. కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే కర్రీ. ఆనియన్ అనేది కొంచెం మంచిగా వేగాలండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి. కలుపుతూ మంచిగా దగ్గరుండి వేపుకోవాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో మంచిగా వేపుకోవాలి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు, నా వీడియోలు ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నాకు సపోర్ట్గా ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అప్పుడు నా వంటలు బాగున్నాయని అనిపిస్తే మీరు నాకు సపోర్ట్ చేయండి. తర్వాత ఒక టమాటో వేసేసేయాలి. టమాటోని మంచిగా ఉడకాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చూడండి, టమాటోను ఆనియన్ మంచిగా కొంచెం మెత్తబడ్డాక మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చూడండి, పెరుగు మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేయాలి. చికెన్ ఈ ఉల్లిపాయ ఉన్న టమాటో తోటి మంచిగా వేగాలి. ఇది మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చికెన్లోని నీరంతా బయటికి రావాలి, అట్లా వేపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ మంచిగా వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేయాలి. చూడండి,
మాకు చూడండి శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకున్న గోంగూరను అలాగే వేసేయాలి. వేసేసి మూత పెట్టేయాలి. చూడండి గోంగూర అంతా ఇలా కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఎసరు వేసుకున్నాం. కొన్ని వాటర్, మనం చికెన్ వేసుకున్నప్పుడు గిన్నెలో మసాలా ఉంటుంది కదా, అందులోనే కొన్ని వాటర్ వేసేసి కొంచెం ఎసరు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మన గోంగూర చికెన్ టేస్టీ గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. గోంగూర వేసుకోవడానికి కొలత అనేది ఏమీ లేదండి. ఎంతైనా మన ఇష్టం, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను అందాజకే వేసాను. మన టేస్ట్కి బట్టి మనం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎసరు కూడా నేను తక్కువనే వేసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఉప్పు చూసుకొని పని చేసుకోవటమే. చూడండి కూర అనేది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. మన టేస్టీ గోంగూర చికెన్ నా పద్ధతిలో నేను చూపించాను. మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి మన వేడి గోంగూర చికెన్ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పులావ్లోకి కానీ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.